భారతదేశం ఒక అద్భుత ఆవిష్కరణ, అదే హైడ్రోజన్ రైలు. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ ఇది జర్మనీ ప్రవేశపెట్టింది కదరా బాబు, చైనాలోను, ఇటలీలోను, ఫ్రాన్స్లోను, జపాన్లో కూడా ఉన్నాయి కదా, మనది ఆరో దేశం అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అవన్నీ సాధించలేనటువంటిది భారతదేశం సాధించింది ఏంటి అంటే, జనాభాని ఎక్కువగా తీసుకువెళ్ళడానికి ఇక్కడ హైడ్రోజన్ రైల్ని 10 బోగీలతో తీర్చిదిద్దారు. ఒక్కొక్క బోగీలో 260 మంది కూర్చోడానికి దీన్ని తయారు చేశారు. అంటే 10 బోగీల్లో 2600 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. మరి మిగతా దేశాలు ఏం చేశాయి అంటే, ఇప్పటికీ కూడా జర్మనీ మొట్టమొదటిసారి దీన్ని ప్రవేశపెట్టిన ఇప్పటికీ 4-5 బోగీల దగ్గరే ఉంది. ఇక చైనా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ ఈ 4 దేశాలు 2, 3 హైయెస్ట్ 3 ఈ 3 బోగీలతోటి నడిపిస్తున్నాయి. అది కూడా పరిమితంగా నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర ఎన్నో ప్రయోగాలు చేసి మన జనాభాకి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ది 10 బోగీలతో ఇప్పుడు దీన్ని నడపబోతున్నారు. ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రైల్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే, మీకు తెలిసిందే కదా, హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ రైల్ అంటే ఈ హైడ్రోజను ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ రెండింటి ద్వారా చర్య జరిపి ఒక పవర్ ప్లాంట్లోకి ఇది శక్తిని విడుదల చేస్తుంది. ఆ పవర్ ప్లాంట్లోకి విడుదలైనటువంటి శక్తి ప్రొపల్షన్ మోటార్ల దగ్గరకు వస్తాయి. అంటే కింద ఉన్నటువంటి ప్రొపల్షన్ మోటార్లు, ఈ ప్రొపల్షన్ మోటార్ల యొక్క శక్తి ఎంతో తెలుసా? 3200 HP. మీరు ఊహించుకోండి, మనం 200 అడుగుల లోతులో ఉన్నటువంటి నీటిని బయటికి తీసుకురావడానికి 1/2 HP సరిపోద్ది. అలాగే 1000 అడుగుల లోతులో ఉన్నటువంటి నీరుని పైకి తీసుకురావడానికి మనం బోర్లో ఉపయోగించేటటువంటి మోటారు 3 లేదా 4, 5 HP అనమాట. అలాంటిది ఇది 3200 HP అంటే ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ప్రొపల్షన్ కలిగినటువంటి హైడ్రోజన్ రైల్లో ఇది కూడా ఒకటి. దీని యొక్క వేగము గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించబోతుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. అంటే ఇప్పుడు చైనాలోను, జపాన్లోను, ఫ్రాన్స్లోను, ఇటలీలోను ఏదైతే దీనికి ప్రతికూలత వాతావరణం ఉందో, లేకపోతే ఏంటి దీంట్లో ఉన్నటువంటి సమస్యలు అనేది మన వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ అన్నీ తెలుసుకున్నారు. ఏదో మొత్తం సొంతంగా ఏం చేయలేదు, కానీ అందులో ఉన్నటువంటి మైనస్లు తెలుసుకొని ఇప్పుడు దాన్ని ఆ మైనస్లు లేకుండా, ప్రతికూలతలు లేకుండా అన్ని అనుకూలంగా ఉండే విధంగా మన శాస్త్రవేత్తలు, మన ఇంజనీర్లు దీన్ని తయారు చేశారు. అదే అద్భుతం అంటే మరీ మిగతా దేశాలు కాదు, మన దేశమే మొట్టమొదటిగా ఇది తీర్చిదిద్దిందని నేను చెప్పడం లేదు, కానీ మిగతా దేశాలు చేయలేనటువంటిది మన దేశం చేయగలుగుతుంది. దీనివల్ల ఎటువంటి కార్బన ఇంధనాలు ఉండవు. అంటే అదే గాలిలో కలవడానికి ఎటువంటి కాలుష్యము ఉండదు. ఈ చర్య ఏదైతే జరుగుతుందో ఆక్సిజన్, హైడ్రోజన్ మధ్య జరిగేటటువంటి చర్య వల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కేవలం శక్తి మాత్రమే విడుదల చేస్తుంది. ఇక్కడ 1200 కిలోవాట్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది, చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుంది. దానికి సపరేట్గా ఒక బోగి ఉంటుంది. అలాగే పైలట్కి కూడా ఏ విధంగా ప్రమాదం జరగకుండా ఆయన క్యాబిన్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయనకి కూడా ఒక ఇది ఉంటుంది, అంటే వ్యవస్థలో ఏ విధంగా మార్పులు ఉన్నాయి, ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ట్రైన్ ఎలా వెళ్తుంది అనేది ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ కూడా పైలట్లకు కనిపించే విధంగా పెట్టారు. అలాగే ఇక్కడ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే హైడ్రోజన్ ఆగిపోయే విధంగా, అంటే పవర్కి వెళ్లకుండా దాన్ని ఆటోమేటిక్గానే ఆఫ్ అయ్యే విధంగా కూడా తయారు చేశారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన, అంటే మిగతా 5-6 దేశాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఏవేవి లోపాలు ఉన్నాయో మన వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకొని దీన్ని తయారు చేశారనమాట.